భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆర్టీసీని భయపెట్టాలని చూసిన ప్రతిసారి భయపెట్టినోడే ఓడిపోయిండు. అంతిమంగా గెలిచేది ఆర్టీసీ, అంతిమంగా గెలవబోతుంది ఆర్టీసీ కార్మికులే. కాబట్టి ఈ సమ్మెకు మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మె ఫలితం వచ్చే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే తీన్మార్ మల్లన్నగా మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి నేను చెప్తా ఉన్నా, మీరందరూ ఆశీర్వదిస్తేనే, మీరు వచ్చేటోనికి పోయేటోనికి మా మల్లన్న కోటేయమని చెప్తేనే నేను ఎమ్మెల్సీ అయినా. ఈ ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తే, ఆర్టీసీ కార్మికుల పొట్ట మీద కొట్టాలని చూస్తే నేను నా పదవిని కూడా లెక్క పెట్టా అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అందుకోసం ఆర్టీసీ కార్మికులారా నేను మీకోసం ఎక్కడి వరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయం తెలియజేస్తూ ఈ సమ్మెను కొనసాగించండి. ఈ సమ్మెకు కావలసినటువంటి మద్దతును, పౌర మద్దతును కూడగట్టి మీకు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమ్మె వర్ధిల్లాలే, ఆర్టీసీల ఐక్యత వర్ధిల్లాలే, ఆర్టీసీల సంక్షేమం మనం కాంక్షించాలి. ఈ ప్రభుత్వ వైఖరి